గతించిపోయే లోకానికి వెళ్ళి సమాజానికి నిజం చెప్పమని చెప్పి 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళిపోయాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అన్నాడు. 4 గోడల మధ్య మనం కూర్చొని భజన చేసుకుంటే ఈ వ్యవస్థ ఎలా మారుతుందో చెప్పండి. ఈ ప్రధానమంత్రి మారతాడా? ఈ అసెంబ్లీ మారతాడా? ఈ పార్లమెంటు మారతాడా? ఒకడును కొట్టుకు చచ్చిపోతున్నారండి. ఒకడు కొట్టుకు చచ్చిపోతున్నారు, కాల్చుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశాన్ని చూడండి రక్తసిక్తంగా మారిపోతుంది. ఈరోజు ఏ సన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. కిల్లర్ వీరప్పన్ ఏ తుపాకీ పట్టుకున్నాడో ఆ తుపాకీ గుండె వాడి కణతలోకి వెళ్ళి ప్రాణం పోగొట్టింది. ప్రభాకరన్ పిల్లై ఏ యుద్ధాన్ని చేపట్టాడో, ఏ బాంబుల వర్షం సింహలీల మీద కురిపించాడో స్వార్థపూరితంగా తన కొడుకు అవే బాంబులతో యుద్ధరంగంలో చచ్చిపోయాడు. ఈరోజు లేటెస్ట్ న్యూస్, ఏ బాంబులతో ఏ దేశాన్ని అయితే వణికించాడో, చంపాడో జనాన్ని, ఆ గుళ్ళుతోనే వాడు కళ్ళు పోయాయి. వాడు కొడుకు చచ్చిపోయాడు. వాడే బిన్ లాడెన్. ఏ సన్న మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2000 సంవత్సరాలు అయింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52, 53 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53. యేసు, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు, తొందరగా తిరిగి. కత్తి పట్టుకునే ప్రతి వాడు ఎవడైనా సరే, కత్తి పట్టుకున్న వారందరూ ఆ కత్తితోనే, ఏ ఆయుధాన్ని పట్టావో ఆయుధంతోనే పోతావు. ఏ ఆయుధాన్ని పట్టాడో, ఏ యుద్ధాన్ని చేశాడో సద్దాం, దానితోనే వాడిపోయాడు. ఆ యుద్ధం వల్లనే వాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎందరి చరిత్ర ప్రపంచంలో చెప్పాలి? ఇవన్నీ సజీవ సాక్ష్యాలు కావా బైబిల్ గురించి? ఇది దేవుడు చెప్పిన భవిష్యత్తు కాదా? బైబిల్లో ఉన్న భవిష్యత్తు కాదా? అడుక్కు తినే చెట్టు కింద కూర్చుని పులి చర్మం ధరించుకొని చాప వేసుకొని కూర్చునేవాడు కాదు జ్యోతిష్కుడంటే. వాడు దొంగల ముఠా నాయకుడు, వాడు దోపిడి దొంగ. ప్రపంచ భవిష్యత్తు చెప్పాలంటే ప్రపంచాన్ని నిర్మించిన వాడు చెప్పాలి. పసిఫిక్ మహాసముద్రాన్నే పిలవాలి. ఇండియా, ఇండోనేషియాకు రావాలంటే హిందూ మహాసముద్రంనే పిలవాలి. ఏ దేశమైతే ఏ మహాసముద్రం ప్రక్కనుందో దానితోనే లేపేస్తాడు ఆయన. ఈ ఒడ్డు దాటి రావద్దని చెప్పిన ఆ దేవుడే సముద్రానికి ఆజ్ఞాపించాడు. ఈ ఒడ్డు దాటి నువ్వు రావద్దు, ఇసుక తిన్నులు దాటి నువ్వు రావద్దని చెప్పాడు ఒకరోజు. సముద్ర తరంగాల్లారా, మీ సరిహద్దులు దాటి భూమి మీదికి రాకూడదు మీరు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21, 22. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము. దాని తరంగములు ఎంత ఘోషించినను సముద్రము దాటలేకుండునట్లు పొర్లినను అవి ప్రభలు లేక, ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండునట్లు నిశ్చనిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడు క్రియేటర్, సృష్టికర్త. ఆయనకు మీరు భయపడరా? అక్కడే చెప్పాడా మాట. నీ మీదికి రాకుండా, నీ జీవన విధానాన్ని పాడు చెయ్యకుండా, నీ నవజీవన స్రవంతిలో ఉన్న నీ ఆనందాన్ని పోగొట్టక, తన కొరకు బ్రతికితే దానిని గీత దాటొద్దన్నాడు. నీ మీదికి రాకుండా, నీ జీవన విధానాన్ని పాడు చెయ్యకుండా, నీ నవజీవన స్రవంతిలో ఉన్న నీ ఆనందాన్ని పోగొట్టక, తన కొరకు బ్రతికితే దానిని గీత దాటొద్దన్నాడు. నీకు గీసిన గీత నువ్వు చెరుపుకుంటే దానికి గీసిన గీత చెరిపి నీ మీదకి రమ్మంటున్నాడు. ఇది దేవుడు చెప్పిన భవిష్యత్తు కదా. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 14వ వచనం చూడండి దేవుని పిల్లలారా. 14వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా మనుష్యుల మధ్య జరుగుచున్నవి. దేవుడు చూడడా? దేవుడు లేడా? ఈ ఘోర కలిని ఆపడా? నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ. ఈ చట్టం కళ్ళు కప్పిన
వాడొక రాజకీయ నాయకుడుగా చట్టం వాడినేమీ చెయ్యలేకపోయినా, ఈ పోలీసు వ్యవస్థను లొంగదీసుకున్నా, ఎవడిని ఎప్పుడు ఎలా మట్టి కరిపించాలో ఆయనకే తెలుసు. ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుతున్నవి. బయట నేరం చేశారని, బయట నేరం జరిగిందని, ఈడు నేరస్తుడు హంతకుడు అని, బయటుంటే ఇంకెంతమందిని చంపేస్తాడో అని గజాలు ఇనప ఊచల మధ్య బంధించిందే ఈ చట్టం హంతకుల్ని. వాడే ఒక మొద్దుసీను. అలాంటి వాడిని చెరసాలలో ఉంచిన వాణిని చెరసాలలో చంపబడ్డాడు అంటే ఈ చట్టం, ఈ వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ, అధికార వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అంతా ఒకటి చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆలోచించండి. నీ చేతిలో అధికారం ఉందని, నేనేమైనా చెయ్యగలనని నువ్వు అనుకుంటే అసలు చట్టం సృష్టికర్త చేతిలో ఉంది. నిన్ను ఏవైనా చేస్తాడు. ఇది భవిష్యత్తు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, దేవుని మరచువారులారా దీనిని యోచించండి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేస్తానంటున్నాడు. చూడండి, నేను నిన్ను చీల్చివేస్తే భూమి మీద నిన్ను మనిషి అనేవాడు ఈవెన్ అగ్ర రాజ్యం కూడా నిన్ను తప్పించలేదు. ఇది భవిష్యత్తు. ఇది దేవుడు చెప్పిన భవిష్యత్తు. అప్పుడప్పుడు మనం అంటాం, సమాజంలో సాంఘికంగా జరగవలసిన న్యాయం జరగనప్పుడు, అసాంఘిక శక్తులు ప్రేరేపితమై మనకు అన్యాయం చేసినప్పుడు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక బిడ్డ నుండి వచ్చిన ఆవేదనతో కూడిన మాట ఏంటో తెలుసా? దిక్కు లేని నాలాంటి వారికి దేవుడే దిక్కు అంటారు. ఆ మాట చాలు నిన్ను లేపటానికి. దేవుడు నీ దురాగతాలకు, నీకు ఎంత అధికారం ఉన్నా, నీకెంత మెజారిటీ ఉన్నా, నీ క్రింద ఎన్ని శక్తులు పనిచేస్తున్నా, నిన్ను ఎక్కడ ఎప్పుడు ఎలా మట్టు పెట్టాలో ఆయనకే తెలుసు. భయపడని వారికి చివరి ఘడియ ఇదే. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క